ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అయితే వితంతువులు అయినప్పటికీ కూడా వారు భక్తితో కూడి దృశ్య విషయాలన్నీ నశింపజేసుకొని మోక్షతత్వాన్ని పొందుతారు. అంతేకాదు ఇంకా కూడా వారు కోరికలతో ఉన్నటువంటి బుద్ధి నశించలేదనుకో, నశించకుండా సౌఖ్యాలు సుఖాలు అనుభవించాలి అనే కోరికలు ఉన్నట్లయితే గురుగీతా శాస్త్రాన్ని ఆశ్రయిస్తే ఆ స్త్రీ మరు జన్మలో తన యొక్క మాంగళ్యాన్ని సుస్థిరంగా పొందుతూ ఉంటుంది. అంతేకాదు దీర్ఘాయుష్యు కలిగి భర్తతో కూడా తన యొక్క సర్వ సౌఖ్యాలను పొందుతూ ఉంటుంది. జీవితము అనేక దుఃఖభూయిష్టాలతో నిండిపోయినదే అవడం చేత అనేక బాధలు కలిగి పరితపించేవారు కూడా ఈ గురుగీతా శాస్త్రాన్ని శరణ పొందినట్లయితే సకల తాపాలు కూడా నశించిపోయి గొప్పదైనటువంటి మహాపరమశాంతిని పొందుతూ ఉన్నారు. అప్పుడు వారు సర్వ ఆటంకాలు కూడా తొలగిపోయి జీవితాన్ని శ్రీ గురుమయంగా, శ్రీ గురువు ఏమయము అంటే పరబ్రహ్మతత్వమే శ్రీ సద్గురుదేవుడు, ఆ శ్రీ గురుమయంగా శ్రీ గురుదేవుని యొక్క బోధలతో నిండిపోయి అమృతమయంగా వారు గడుపుచూ ఉంటారు వారి యొక్క జీవితాన్ని. అంతేకాదు కుంకుమ శోభితులైన వారు మాత్రమే కాదు, విధవా స్త్రీలు, దీనులు మొదలైన వారు ఎవరైనా సరే ఈ గురుగీతా శాస్త్రాన్ని పారాయణం చేయవచ్చు, జపించవచ్చు, ధ్యానించవచ్చు, శ్రీ గురుతత్వాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఈ గురుగీత బ్రహ్మ విద్యా విశిష్టులై శాశ్వతమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతూ ఉన్నారు. శ్రీ గురుగీతను త్రీకరణ శుద్ధిగా, త్రీకరణ సహితంగా ఆశ్రయించినటువంటి వారు అని చెబుతూ ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే సర్వపాప ప్రశమనం ధర్మకామార్థ మోక్షదం యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. అంటే ఇంకా కూడా శ్రీ గురుగీతా శాస్త్రమును ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే జపిస్తారో వారి యొక్క సకల పాపాలు కూడా, సకల కర్మ దోషాలు, మాలిన్యాలు కూడా క్షణంలో పూర్తిగా నశించిపోతాయి. అంతేకాకుండా పురుషార్థాలైనటువంటి ధర్మము, కామము, అర్థము, మోక్షము మొదలైనటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలను కూడా ఇస్తుంది. ధర్మాన్ని అనుసరించేటట్లుగా చేస్తుంది శ్రీ గురుగీత శాస్త్రం. అంతేకాదు ధర్మాన్ని అనుసరించినటువంటి అర్థాన్ని మాత్రమే సమకూర్చుకునేటట్లు అంత వివేకాన్ని ఇస్తుంది శ్రీ గురుగీత పఠనం ఫలితం. ఇంకా కూడా ఈ మరి కోరికలు తీర్చుకోవాలంటే ధర్మాన్ని అనుసరించినటువంటి మరి కోరికలను తీర్చుకోవాలంటే ఆ అర్థాన్ని ఆశ్రయం చేసుకొని వాని యొక్క కోరికలను తీర్చుకుంటుంది. అంటే దేన్ని ఆశ్రయించుకొని ధర్మం సమకూర్చుకున్నా, కోరికను తీర్చుకున్నా కూడా ధర్మాన్ని అనుసరించి ధర్మం తప్పకుండానే ఈ విధమైనటువంటివి తీర్చుకుంటూ ఎప్పుడైతే ధర్మమే మొదలుగా ఉండి ధర్మమే మూలముగా ఉన్నప్పుడు తత్సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి జ్ఞానము అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి ద్వారా వాడు మోక్షాన్ని, పరమపురుషార్థమైనటువంటి మోక్షతత్వాన్ని పొందుతూ ఉంటాడు. దేని ద్వారా అంటే ఈ గురుగీతా శాస్త్ర పఠనము వలన, జపము వలన కూడా మరి పాపాలు నశింపజేసుకోవడమే కాకుండా ధర్మము, అర్థము, కామము, మోక్షము మొదలైనటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలను పొందుతూ ఉంటాడు. ఇంకా కూడా అంటే ఇది పొందుతున్నాడు అంటే దానిని అనుసరించినటువంటి వాడు మాత్రమే. ఎవడు అనుసరిస్తాడో వాడికి ఇటువంటి ఫలితాలన్నీ కూడా వసగబడుచూ ఉన్నవి. ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి సుఖాలను కోరిన వారికి ఇచ్చుచూ ఉన్నది. ఏ విధంగా ఇహంలో అంటే దేహ సంబంధమైనటువంటి ఇంద్రియ సుఖాలతో, ఆర్థిక సంపదలతో, మరి పుత్ర పౌత్రాది అభివృద్ధితో
కుటుంబ వంశం అంతా కూడా అభివృద్ధితో ఈ విధంగా జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు పేరునిస్తుంది, యశస్సు కలిగిస్తుంది, కీర్తినిస్తుంది, ఆర్థిక సంపదనిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, మరి ఈతి బాధలు తొలగిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇటువంటి ఏ అభివృద్ధిని కోరుకొని వాడు నిరంతరం శ్రీ గురుగీత పఠనము శ్రవణము చేస్తూ ఉన్నాడో ఆ ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఇహ సంబంధమైన లేదు. ఇంకా కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే స్వర్గాన్ని పొందాలి, లేదా మరి త్రిమూర్తులైనటువంటి ఆ సత్యలోకం కానీ, లేదా వైకుంఠం కానీ, కైలాసం కానీ పొందాలి అని చేసేటువంటి జపాలు, వ్రతాలు, తీర్థ స్నానాదులు, పుణ్యక్షేత్ర సందర్శనాదులు, మరి యజ్ఞాలు, యాగాదులు, దానాలు, ఇటువంటి వాటి అన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే పుణ్యలోకాలు ప్రాప్తించాలని. ఆ పుణ్యలోకాలు ఎటువంటివి? ఈ 3 లోకాలు త్రిమూర్తుల యొక్క లోకాలలో ఉండాలని కానీ, లేదా స్వర్గ సుఖాదులు అనేటువంటిది అనుభవించాలని కానీ చేసేటువంటివి. అవన్నీ కూడా దేనికోసము అంటే పరసంబంధమైనటువంటి సుఖం కోసం. అటువంటి ఫలితాలను కూడా అంటే అవి కోరుకొని చేసి ఈ గురుగీతను ఏది కోరుకుని చేస్తే అటువంటి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ గురుగీత మహిమ చేత అని చెబుతూ, ఈ ప్రకారం ఎవరైతే అంటే శ్రీ గురుగీతను ఎవరైతే మరి మనస్ఫూర్తిగా ఆశించి నమ్మి విశ్వాసంతో పఠిస్తూ ఉంటారో, వారు దేనిని వాంఛిస్తూ కోరుతూ ఉన్నారో నిశ్చయంగా వారి యొక్క మానసికమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. అంటే వారి రథాలను వారు పొందుతూ ఉన్నారు. అంటే తలంచినంత మాత్రం చేతనే ఎప్పుడైతే ఏ విధంగా అంటే ఏ విషయాన్ని ఇటువంటి శ్రీ గురుగీతను పఠిస్తూ జపిస్తూ మననం చేస్తూ ఉన్నటువంటి వారు తలచినంత మాత్రం చేతనే వారు ఏ కార్యాన్ని తలపెట్టి ఆ గురుగీతను మంత్రసహితంగా పఠించారో ఆ ప్రకారంగా అవన్నీ కూడా సిద్ధించిపోతాయి. అంటే అది సిద్ధించేటంత వరకు మాత్రం దీనిని నిరంతరము ఆశ్రయించి స్మరణ చేయవలసిందే. ఆ విధంగా చేస్తూ గురుగీతలో చెప్పినటువంటి ఏ ధర్మాలైతే ఉన్నవో దానిని అనుసరిస్తూ భక్తి సహితంగా ఎల్లవేళలా పఠిస్తూ ఉండేవారికి ఇటువంటి వారు తలచిన వెంటనే వారి కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ గురుగీతా శాస్త్రాన్ని ఇక తప్పనిసరిగా ఎవరు పుణ్యలోకాలను పొందాలన్నా, ఉన్న లోకంలోనే ఆనందంగా ఉండాలన్నా, లేదా మోక్షాన్ని పొందాలన్నా, లేదా వారికి ఉన్నటువంటి కొరతలు తీర్చుకోవాలన్నా, ఇంకా గొప్ప గొప్ప తగిన పదవులు పొందాలన్నా, ఎట్టకేలకు వారి కోరికలు తీరాలి అంటే శ్రీ గురుగీతా శాస్త్రాన్ని తప్పనిసరిగా పారాయణం భక్తితో కూడి చేయవలసిందే. అలా చేసినప్పుడు ఏ విధంగా అంటే గురుగీతను ఎలా పారాయణం చేస్తాము అంటే జపము చేయాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఎల్లవేళలా కూడా శ్రీ గురుగీతను ధ్యానించాలి, జపము చేయాలి. ఇంకా కూడా ఈ ధ్యానం ఏంటి, జపం ఏంటి అంటే ఈ గురుగీతా శాస్త్రం యొక్క పారాయణాన్ని, శ్రీ గురు మంత్రాన్ని, శ్రీ గురుదేవుని స్వరూప ధ్యానాన్ని, గురుదేవుని యొక్క సేవను, పూజలను మొదలైన వాటిని నిత్యము కూడా అనుష్ఠిస్తూ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఈ 4 రకాలైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలను సంపాదించుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనే తెలియజేసేటువంటి దీని యొక్క సారము అని చెబుతూ, ఎలాగంటే గురుశాస్త్రము ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది పురుషార్థదాయకము. ఏ పురుషార్థాలైతే విధించబడినవో ఈ పురుషార్థాలు అన్నిటికీ కూడా కేవలం మానవ శరీరం మాత్రమే కాకుండా దేవతల శరీరం, రాక్షసుల శరీరం, ఈ 3 లోకాలకు మాత్రమే ఉండేటువంటి ధర్మం. సకల జీవరాశికి పురుషార్థాలతో నిమిత్తం లేదు. అవి ధర్మాన్ని అనుసరించలేవు. ధర్మానుసారంగా
అర్థాన్ని, వాని యొక్క జీవనానికి కావలసిన వాటిని సముపార్జించుకోలేవు. ధర్మబద్ధంగా కామాన్ని కోరికలను తీర్చుకోలేవు. ఈ మూటిని కూడా ఈ విధంగా చక్కగా ఉన్న ఫలంగా అనుసరిస్తూ మోక్షాన్ని పొందలేవు. అందుకే కేవలం ప్రాశస్త్యంగా ప్రధానంగా చెప్పబడింది కేవలం మానవులకు మాత్రమే అనే చెబుతూ, అంటే ఎవరైతే ఈ చతుర్విధ పురుషార్థాలను పొందుతారో ఆ పొందేటువంటి వారు ఏ విధమైనటువంటి క్రియ చేయాలి అంటే శ్రీ గురు దేవుని యొక్క మంత్రాన్ని ఎల్లవేళలా ధ్యానించాలి, జపించాలి, జపం చేయాలి, ధ్యానించాలి. శ్రీ గురుగీతా శాస్త్రం యొక్క పారాయణము చేయాలి. దీని ద్వారా శ్రీ గురు మంత్రాన్ని, శ్రీ గురు స్వరూప ధ్యానాన్ని కూడా, శ్రీ గురు సేవ, పూజ మొదలైన వాటిని నిత్యము ఎల్లవేళలా అనుష్ఠిస్తూ ఉన్నట్లయితే ఈ 4 రకాలైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి పురుషార్థాలను పొందుతారు అని చెబుతూ, అంతేకాదు కామ్యానాం కామధేనుర్వై కల్పతే కల్పపాదపః చింతామణిశ్చింతితస్య సర్వమంగళకారకం. నిరంతరం కూడా అంటే ఎల్లవేళలా కూడా ఈ గురుగీతా శాస్త్రాన్ని ధ్యానించినటువంటి వారికి సర్వలోకాలలోని కల్పవృక్షాదులతో ఏమీ కూడా ప్రయోజనం లేనే లేదు. ఏ విధంగా నిరంతరం ఈ గురుగీతను ధ్యానం చేసేటువంటి వారికి, ఈ ధ్యానం చేసేటువంటి వారికి స్వర్గలోకంలో ఏముంటుంది? కల్పవృక్షం ఉంటుంది, కామధేనువు ఉంటుంది. ఆ కల్పవృక్షము అంటే ఆ వృక్ష ఛాయలో, అంటే ఆ వృక్షము క్రింద నిలుచొని, కల్పవృక్షము క్రింద ఆ నీడలో నిల్చొని వాడు ఏది కోరితే బుద్ధిపూర్వకంగా కానీ అబుద్ధిపూర్వకంగా కానీ మరి ఏది వాడు తలంచితే ఆ సంకల్పం నెరవేరుతుంది అని కదా చెప్పడం మనకి. అలాగే అయితే ఇప్పుడు మరి శ్రీ గురుగీతా శాస్త్రాన్ని నిరంతరం ధ్యానించేటువంటి వారికి కల్పవృక్షాన్ని చేరవలసినటువంటి అవసరం లేదు. ఆ కల్పవృక్షం ఎక్కడుంటుంది? స్వర్గలోకంలో ఉంటుంది. అయితే కల్పవృక్షాదులతో కామధేనువుని చేరాలి, కోరికలను పిండుకోవాలి, కల్పవృక్షాన్ని చేరాలి, సంకల్పాలను నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమీ లేదు. ఇక్కడనే ప్రత్యక్షంగా కోరిందంతా కూడా ఇస్తూ ఉన్నది ఎవరు? శ్రీ గురుగీత మహిమ. ఆ గురుగీత యొక్క ప్రభావం చేత వాడు ఏది కోరతాడో దానిని పొందుతాడు. దానికి కల్పవృక్షం వరకు వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు అని చెబుతూ, అంతేకాదు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఆశ్రయించిన వారికే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సకల కామ్యాలను కూడా వసుగుచూ ఉన్నవి. అంటే ఇప్పుడు కల్పవృక్షము అనేటువంటిది కేవలం స్వర్గంలోనే ఉన్నది. కామధేనువు అది కూడా స్వర్గంలోనే ఉన్నది. ఇవన్నీ ఈ కల్పవృక్షము, కామధేనువు ఎప్పుడొచ్చింది అంటే అమృత మథనములు, రాక్షసులు దేవతలు కలిసి అమృతం కోసం మదించినప్పుడు పాల సముద్రం నుండి వెలువడిన హాలాహలం తర్వాత ముందు కూడా అనేక వస్తువులు వచ్చినవి. వాటిల్లో ఈ కల్పవృక్షం, కామధేనువు అనేటువంటివి స్వర్గానికి ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒక్కరు ఉత్పన్నమైనటువంటి కొన్నింటిని కొంతమంది తీసుకొని వెళ్ళారు. అలాగనే ఇక్కడ కోరికలను పిండేటువంటి కామధేనువు ఏ కోరికను తలంచుకొని ఆ కామధేనువు ఆ యొక్క గోమాత దగ్గరికి వెళ్ళారో ఆ కోరికలను ఫలవంతం చేస్తుంది. అంతేకాదు చింతామణి అంటే అది ఏ చింత అయితే చేస్తామో, చింత అంటే ఆలోచనే కదా, ఏ ఆలోచన అయితే చేస్తామో దానిని ప్రసాదింపజేస్తుంది. చింతామణి అంటే దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏ ఆలోచన అయితే ఉంటుందో ఆ ఆలోచన వస్తు రూపం పొందుతుంది. అటువంటిది చింతామణి. అంటే ఈ 3 కూడా సమానార్థకాలే అయినప్పటికీ కూడా కల్పవృక్షము ఇది ఎట్లా అంటే ఇది స్వర్గంలోనే ఉంది, కామధేనువు స్వర్గంలోనే ఉంది, చింతామణి స్వర్గంలోనే ఉంది. కల్పవృక్షము క్రింద నిల్చొని ఏది కోరితే ఏది సంకల్పిస్తే అది నెరవేరుతుంది. అదే కామధేనువు దగ్గరికి వెళ్ళి తన యొక్క కోరికను తెలియజేస్తే అది ఫలవంతం అవుతుంది. చింతామణి అన్నప్పుడు ఆ యొక్క చింతామణి అనేటువంటిది
అది కూడా మరి అమరేంద్రుని దగ్గరే ఉంది. ఆయన యొక్క పాదపీఠమే చింతామణి అనేటువంటి పీఠం. ఆ పీఠం దగ్గరికి వెళ్ళి వాడు ఏది కోరితే, ఏది చింత చేస్తే అది సిద్ధిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటివి మరి ఇవి ఎప్పుడు సిద్ధిస్తాయి అంటే అవి వాటి ప్రదేశాలు వదిలి రావు మన దగ్గరికి. మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. కల్పవృక్షం దగ్గరికి, కామధేనువు దగ్గరికి, చింతామణి దగ్గరికి, అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ధ్యానించి కోరితే అప్పుడు మన ఫలితాలను పొందుకోవచ్చు. కానీ గురిగీత అనేటువంటిది అలా కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం దాని దగ్గరికి వెళ్ళనవసరం లేదు. గురిగీత అన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తి స్వరూపమే శ్రీ గురిగీత. శ్రీ గురిగీతే శ్రీ సద్గురుమూర్తి స్వరూపం. అంటే అక్కడ అభిన్నత్వము, రెంటికి అంటే భేదం లేదు అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, చింతామణి కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తేనే వాడు అనుకున్నటువంటి కోరికలను ఫలవంతం చేసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ అలా దగ్గరికి వెళ్ళకపోయినా కూడా శ్రీ గురుగీత ఎక్కడ ఉండి ధ్యానం చేసినా, ఎక్కడ ఉండి శ్రవణం చేసినా, ఎక్కడ ఉండి జపం చేసినా, తలచుకున్న మాత్రము చేత, భక్తిభావంతో తలుచుకున్న మాత్రము చేత ఈ సకల కోరికలను కూడా నెరవేరుస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే ఈ శాస్త్రం ఏంటి, వాటిదా లాగా కాదు, వేటిలాగా కల్పవృక్ష కామధేను చింతామణిలాగా కాకుండా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీ గురు సన్నిధానంలో లేకపోయినప్పటికీ కూడా, శ్రీ గురుదేవుని యొక్క సామీప్యంలో తాను లేకపోయినప్పటికీ కూడా శ్రీ సద్గురుమూర్తిని శ్రీ గురుగీత రూపంలో ధ్యానించినప్పటికీ ఈ యొక్క సర్వ శుభాలను కూడా శ్రీ గురుగీత అనేటువంటిది మరి మనకి ఆ యొక్క ఫలవంతం చేసేటువంటి శక్తి మహిమ శ్రీ సద్గురుమూర్తి రూపమైనటువంటి శ్రీ గురుగీతకు ఉన్నది. ఈ విధంగా ఇట్లా దీని యొక్క విషయాన్ని గురించి తెలియజేసుకొని, అంతేకాదు కల్పవృక్షాదులు ఏం చేస్తాయి అంటే కోరిన కోరిక మాత్రమే, సంకల్పించిన కోరిక మాత్రమే వస్తుంది, తీరుస్తుంది. కానీ జ్ఞానాన్ని ఇస్తుందా? ఇవ్వదు. కామధేనువు అది కూడా అంతే, చింతామణి అది కూడా అంతే. ఎందుకు అంటే అది కోరిన వస్తువు మాత్రమే అక్కడ వానికి అందుబాటులోకి వచ్చేటట్లుగా చేస్తుంది. వాడు కోరింది వాడికి అందిస్తుంది. అంతేకాని వాడికి ముక్తితత్వానికి అవసరమైన జ్ఞాన ప్రవేశం కానీ, మోక్షం కానీ, జ్ఞానం కానీ ఇటువంటివి ఏమన్నా కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, చింతామణి కానీ ఇస్తుందా? ఇవ్వదు అని చెబుతూ, కాబట్టి అవి ఏ విధంగా మరి కోరినటువంటి విషయాలను మాత్రమే ప్రయోజనంగా ఇస్తూ ఉన్నవో అట్లే ఇంకా ఇది అంత మాత్రమే కాకుండా వస్తువులతో పాటు అనంతంగా అంటే కోరికలకు అతీతమైన నాశరహితమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని శ్రీ గురుగీత శాస్త్రము ఇస్తూ ఉన్నది. భక్తుడైనటువంటి వానికి, నిరంతరము పఠించేవానికి, అంటే ఇప్పుడు మనకేమర్థమైంది, మనకి ఇహ సంబంధమైన శారీరక అవసరాలు కోరికలు తీరటం మాత్రమే కాదు. అందుకే దాంట్లో మనకి చతుర్విధ ఫల పురుషార్థాలలో ఏమున్నాయి, ధర్మము అంటే శారీరక సంబంధమే, శరీరం ఉంటేనే ధర్మాలను అనుసరిస్తాం. అర్థము, మనం ధనం కానీ ఇంకేదైనా సంపాదించుకోవాలి శరీర పోషణ కోసం అంటే అది కూడా దేహ సంబంధమైనది. అంతేకాదు మరి కామము ఈ దేహ సంబంధమైనటువంటి కోరికలే. అందుకాబట్టి ఈ దృశ్యానికి లోబడినటువంటివే ధర్మము, అర్థము, కామము. ఈ మూటిని ఇహ సంబంధమైనటువంటి సర్వ ప్రయోజనాలను సమకూర్చడమే కాకుండా మరి ఈ బుద్ధికి, అంతఃకరణాలకు అతీతమైన, కోరికలకు అతీతమైన, నాశరహితమైన, సర్వవ్యాపకమైన మోక్షాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ గురుగీత పఠనము లేదా శ్రవణము. దాని యందు అత్యంత భక్తితో ఎవరైతే నిరంతరం దానిని మరి జపిస్తూ ఉంటారో వారు ఇటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు లిఖిత్వా పూజయేద్యస్తు మోక్షశ్రేయమవాప్నుయాత్ గురుభక్తిర్విశేషేణ జాయతే హృది సర్వదా. శ్రీ గురుదేవుని అంటే శ్రీ గురుదేవుని యందు పరమ భక్తి చేత ఏం కలుగుతుంది అంటే మోక్షం కలుగుతుంది.
అంతేకాకుండా ఆ రెంటిని తెలిపేటువంటి అంటే శ్రీ గురుదేవుని యందలి పరమ భక్తి చేతనే కదా మోక్షం కలుగుతుంది. కాబట్టి ఆ రెండింటిని కూడా తెలిసి మరియు కూడా ఇంకా ఈ గురుగీతా శాస్త్రాన్ని ఎవడైతే మరి శ్రద్ధతో రాసి మహాప్రాణప్రదమని విశ్వాసముతోటి పరమ భక్తితో నిరంతరము పూజిస్తూ ఉన్నాడో, ధ్యానిస్తూ ఉన్నాడో అట్టి పరమ భక్తుడు మహాజ్ఞాన సంపన్నుడై మోక్షలక్ష్మిని పొందుచూ ఉన్నాడు. ఏ విధంగా అంటే గురుగీతా శాస్త్రాన్ని బ్రహ్మజ్ఞానం ఇస్తుంది కదా గురుగీతా శాస్త్రము. ఆ గురుగీతా శాస్త్రం మాత్రమే కాకుండా శ్రీ గురుదేవుని యందలి పరమ భక్తి చేతనే బ్రహ్మజ్ఞానము, మోక్షము ఈ రెంటి ద్వారా గురుగీత ద్వారా బ్రహ్మజ్ఞానము, మరి గురుదేవుని యొక్క పరమ దయచేత గురుదేవుని పట్ల ఉన్నటువంటి పరమ భక్తి చేత మోక్షము కూడా కలుగుతుంది. కాబట్టి ఈ గురుగీతా శాస్త్రము, ఈ శ్రీ గురుదేవుడు ఈ విధంగా అంటే ఎవరైతే శ్రీ గురుదేవుని గురించి ఆయన యొక్క సామీప్యాన్ని, సన్నిధానాన్ని పొందినటువంటి శిష్యులు ఏ విధంగా ఉద్ధరింపబడతారు అనే విషయం కూలంకషంగా కూడా శ్రీ గురుగీతలో వివరించబడి ఉన్నది. శ్రీ గురుదేవుని ఎందుకు చేరాలి? జ్ఞాన నిమిత్తం కోసం. జ్ఞానం ఎందుకు అవసరం? అస్థిరమైనటువంటి వాటిని వదిలివేసి స్థిరమైన పదమునందు స్థిరపడే నిమిత్తం. కాబట్టి ఈ విధంగా అంటే ఎవరైతే ఈ గురుగీతా శాస్త్రాన్ని అంటే శ్రద్ధతో భక్తితో రాసిన తర్వాత దానిని మహాప్రాణప్రదము, ఇది ప్రాణంతో సమానము అని భావించి అంతటి విశ్వాసంతో పరమ భక్తితో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉంటాడు. అట్లా ఎవడైతే పూజిస్తూ దానినే ధ్యానిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అట్టి పరమభక్తుడు మహాజ్ఞాన సంపన్నుడు అవుతాడు. జ్ఞాన సంపన్నుడు అంటే ఇప్పుడు ఆర్థిక సంపన్నుడు అంటే ఇహలోకంలో వాడు ఏ లక్ష్మిని పొందుతాడు. ఏ లక్ష్మి? దేహానికి సరిపోయేటువంటి సంపాదన, డబ్బు, ధనము, ధాన్యము, విజయము, కీర్తి ఇటువంటివన్నీ కూడా ఇహ సంబంధమైనటువంటి విషయాలలో సరి అయినవి. అదే ఇట్లా శ్రీ గురుగీతని ఎవరైతే మహాప్రాణంతో సమానంగా అంతకు మించినది మరొకటి లేదు అని విశ్వాసముతో పరమభక్తితో ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా పూజిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు అటువంటి పరమభక్తుడు మహాజ్ఞాన సంపన్నుడవుతాడు. జ్ఞాన సంపన్నత అంటే ఆ సంపదతోటి మోక్షము అనేటువంటి దానిని పొందవచ్చు. అందుకే జ్ఞాన సంపన్నుడే వాడు మోక్షలక్ష్మినే పొందుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.